మీ మీద ఏమి శత్రువులు ఎక్కువ అవడం లేకపోతే మీకు అల్టిమేట్గా ఫోన్ కాల్స్ రావడం మిమ్మల్ని ఉండవు. నేను బెదిరించడం అప్పటికే అందరికీ అందనంత ఎత్తులో ఉంటాయి. ఓకే ఎట్లా అంటే ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసరు ఇది ద హయ్యెస్ట్ జాబ్. అంతకన్నా పెద్దది ఏమి ఉండదు సొసైటీ. ఎగ్జాక్ట్లీ సార్. చాలామందికి తెలియక వాళ్ళ వాళ్ళ కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉండదు. సార్ ఉస్మానియా ఇస్ ద బిగ్గెస్ట్ యూనివర్సిటీ, ఏ 100-year-old యూనివర్సిటీ ఇప్పుడు. ఎస్ సార్. అండ్ ఏపీలో ఫస్ట్ యూనివర్సిటీ, బిగ్గెస్ట్ యూనివర్సిటీ, పొలిటికల్ సైన్స్ బిగ్గెస్ట్ డిపార్ట్మెంట్ ఇన్ ది ఎంటైర్ కంట్రీ. ఓకే. అండ్ ఐ వాజ్ హెడింగ్ దట్ డిపార్ట్మెంట్. ఎస్ సార్. అంటే నా ఎట్లుంటుంది, ఒక హయ్యెస్ట్ లెవెల్లో సబ్జెక్ట్ తెలిసిన వ్యక్తి, నాలెడ్జ్ డ్రివెన్. See, when I talk to Harsha, you know the word, I always say he is a knowledge driven leader. Yes. Knowledge is power. So nobody dare. ఎందుకంటే ఒక నాలెడ్జ్ డ్రివెన్ పర్సన్ ఉద్యమం లీడ్ చేసిన. అండ్ ఐఎమ్ నాట్ బ్రేకింగ్ ఎనీ లా. ఎస్ ఎస్. అసలు ఒక్క ఇండస్ట్రీ పేరు కూడా తీయలేదు. ఐఎమ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ ద పీపుల్స్ రైట్ టు క్లీన్ ఎయిర్, క్లీన్ వాటర్, రైట్ టు ప్రొఫెషన్, రైట్ టు లాంగ్ లైవ్లీహుడ్. వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. దే హ్యావ్ ఎ రైట్. సో ఎన్టీ రామారావు డిడ్ ఏ గ్రేట్ జాబ్, ఫ్రాంక్లీ. దెన్ వాట్ హ్యాపెన్? దట్ వాజ్ ఎ గ్రేట్ డే. వీ వర్ ఆల్ వెరీ హ్యాపీ. దెన్ ఆఫ్టర్ దట్ మన వాళ్ళందరూ వెళ్ళిపోయారు వాళ్ళ ఊర్లకు. నెక్స్ట్ డే మార్నింగ్ మా పటాన్చెరు నుంచి రైతులు ఫోన్ చేశాం. అంటే నెక్స్ట్ డే ఈవినింగ్ క్లోజ్ అయింది. ఆ రోజు ఈవినింగ్ ఫోన్ చేసి ఏమన్నారంటే, సార్ వీ హ్యావ్ కమ్ టు నో దట్ ది ఇండస్ట్రియలిస్ట్ విల్ గో టు ద కోర్ట్ టుమారో. నేను అప్పటికే 10:30 అట్లా అయింది. నేను ఒక నిద్రపోయినా. ఫోన్ రింగ్ అయితే ఎత్తిన. అప్పుడు ల్యాండ్ లైన్ కదా. ఎత్తితే వాళ్ళు అన్నారు, సార్ దిస్ ఇస్ ద పొజిషన్, దే ఆర్ లైక్లీ టు go to the High Court tomorrow. I said, okay, don't worry. If necessary, I will appear in the High Court అని చెప్పిన on their behalf. So after that I slept off. But నాకు నిద్ర వస్తలేదు. ఎందుకంటే రేపు తెల్లారితే హైకోర్టుకు నేను ఏదో అన్నా కానీ దెన్ ఇట్ డాన్ టు మీ దట్ ఇట్స్ ఎట్ యూనో నేను చెప్పినంత ఈజీ కాదు. కోర్టులో నేను మాట్లాడడం ఏంది, ఐఎమ్ నాట్ కాంపిటెంట్. బట్ ఎనీవే అని అలసిపోయినా కనుక నిద్ర వచ్చింది. నెక్స్ట్ డే ఐ వెంట్ టు ద కోర్ట్ అండ్ ఐ టోల్డ్ ద ఫార్మర్స్, మీరందరూ ఒక లారీలో రాండి. రైట్. ఐ వాంట్ యూ పీపుల్, ఆల్ ఆఫ్ యూ టు కమ్. అంటే 1 లారీ, నాట్ మోర్. అండ్ 1 or 2 జీప్స్లలో మీరు రావాలి, నేనుంటా, డోంట్ వరీ అని చెప్పిన. నెక్స్ట్ డే 10:30 దే ఆల్ కేమ్. ఓకే. అండ్ ఇట్ వాజ్ ఎ వెకేషన్ కోర్ట్. అండ్ వాళ్ళందరూ కోర్టులో నిలబడ్డారు. I gave a lecture for 3 hours in the open court. ఓ మై గాడ్, అంత అవకాశం ఇచ్చుతా సార్ మీకు? కోర్టులో జనరల్గా నిజాయితీ నిజం సైడ్ మనం ఉన్నా కూడా మాట్లాడే అవకాశం దొరకదు. దానికి రీజన్ ఏం తెలుసా? ఇండియాస్ ఫైనెస్ట్ agitation was going on. Okay. When there is a massive struggle going on and when we are communicating the aspirations of the people in the court, and I'm speaking about the law and the constitution and human rights. ఆ సిచ్యువేషన్లో ద కోర్ట్ వాజ్ కంపెల్డ్ టు లిసన్. రైట్. ఇట్ హ్యాడ్ టు. వాళ్ళ చాయిస్ లేదు. దే కాంట్ సే ఇట్ ఈస్ నాట్ అబౌట్ పురుషోత్తం రెడ్డి. ఇట్ ఈస్ దేర్ ఓన్ ఇమేజ్ వెదర్ ద కోర్ట్ విల్ లిసన్ టు ద సఫరింగ్ ఆఫ్ ద పీపుల్ ఆర్ నాట్. దట్ ఈస్ ద ఇష్యూ. సో దే గేవ్ నాకు ఎగ్జాక్ట్లీ 3 గంటలు, అంటే ఇన్ 2-3 ఇన్స్టాల్మెంట్స్ ఇచ్చారు. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మేబీ 1 hour, సెకండ్ మళ్ళీ 1 hour. ఓకే. ఫస్ట్ 1 hourలో వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ పటన్చెరు ఐ టోల్డ్. సెకండ్ 1 hourలో సిమిలర్ సిచ్యువేషన్స్ వేరే దేశాల్లో ఏం పని చేస్తారు. సపోజ్ ఏ సిమిలర్ ప్రాబ్లమ్ ఇస్ దేర్ ఇన్ యూరప్, ఇన్ ఫ్రాన్స్, ఇన్ జర్మనీ, ఇన్ రష్యా, ఇన్ అమెరికా, ఏంది, వాట్ ఆర్ ద లాస్ దేర్. దెన్ ఫైనలీ వాట్ నీడ్స్ టు బీ డన్. యు నో మై లాస్ట్ సెంటెన్స్ వాజ్, యువర్ లార్డ్షిప్, ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ note that in case the court, ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రీస్ క్లోజర్ అయింది కదా, ఇది చాలా పెద్ద పోరాటం తర్వాత జరిగింది. ఇట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ఎ మ్యాసివ్ స్ట్రగుల్. ఇప్పుడు కన్నా మీరు ఇఫ్ యూ అలౌ ద ఇండస్ట్రీస్ టు ఓపెన్, ఇట్ అమౌంట్స్ టు యాజ్ గుడ్ యాజ్
యూ పాసింగ్ ఏ డెత్ సెంటెన్స్ ఆన్ ద పీపుల్ ఆఫ్ పటంచెరు అని క్లోజ్ చేసినాం. దట్ జడ్జ్ నాకన్నా ఎక్కువ మంచోడు జడ్జ్ ఉండే. That wonderful judge gave a excellent order. He said, nothing knowing, the industry shall remain shut till they go in for pollution control devices. And a certificate to that extent has to be given by the Pollution Control Board. Liability will be on the PCB. That was a excellent order. And that was my happiest day in my entire life. తర్వాత నేను హైకోర్టు నుంచి మా విద్యానగర్ ఇంటికి పోతుంటే ఐ ఫెల్ట్ ఐ వాజ్ ట్రావెలింగ్ ఇన్ ద ఎయిర్. అంతకన్నా హ్యాపీనెస్ ఏం లేదు. ప్రజలకు వనుకొచ్చినప్పుడు when you are standing on behalf of the people, working for the people, it is that kick which will, it gives you the needed kick. అంతకన్నా పెద్ద మత్తు ఇంకోటి ఉండదు పాజిటివ్గా వర్క్ చేసినప్పుడు. More videos, subscribe to iDream. For best entertainment and information, please subscribe iDream. Please subscribe to iDream. For more videos, please subscribe to iDream. For more videos, subscribe to iDream. For more interesting videos, please subscribe to iDream. Hi, this is Anil Ravipudi. For more videos, please subscribe iDream Media. This is Manjula. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream channel. Don't miss it. అక్కడ ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి పట్టి అక్కడ కొట్టండి, మర్చిపోదు. ఓకేనా? Subscribe to iDream.